జన్మదినం కంటే మరణదినం మేలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరణము మనిషికి ఎలా వస్తుందో తెలియదు. మరణము విడదీయలేని బంధము. మరణము కుటుంబాల్లో భర్తగా చనిపోయినా, భార్య చనిపోయినా, కొడుకు చనిపోయినా, కూతురు చనిపోయినా, బంధువులు చనిపోయినా, ఊరువారు చనిపోయినా మరణానికి అందరూ వస్తూ ఉంటారు. గుడివాడ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవుని యొక్క సేవకుడు ఉదయకాలమున వారు వెళ్తూ బండి మీద వెళ్తూ ఉండగా సడన్గా ఏమైందో తెలియదు, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. స్పాట్లోనే తనతో పాటు ఉన్న ఒక సహోదరుడు కూడా మరణించడం జరిగింది. చాలా విషాదకరం అండి, చాలా బాధాకరం అనుకోవచ్చు. ఎందుకు ఇలా జరిగింది, కారణం ఏంటి, ఎందుకు అని ఒక వేదన, బాధ కలుగుతూ ఉంటుంది. కానీ మనం ఏమి చెప్పలేం, ఏమీ చేయలేం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు ఆ కుటుంబానికి ఆదరణ కలిగించుకోరకే ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండండి అమ్మా. పరిచర్యను దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు ఒక దినాన్ని చనిపోవాల్సిందే. చిన్నవాడైనా, పెద్దవాడైనా, ముసలివాడైనా, ఎవరైనా ఒక దినాన్ని చనిపోవాల్సిందే. కానీ పరిచర్యను దేవుడు నడిపిస్తూ ఉంటారు. మీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ ఉంటాడు. దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఆ యొక్క సహోదరికి దేవుడు ఆదరణ ఇచ్చును గాక. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే దేవుడు ఆదరణ ఇచ్చును గాక. ఎంత వేదనకరం, ఎంత బాధాకరం. నిజంగా గొప్ప పరిచర్య చేస్తూ దేవుని పనుల్లో వాడబడుతున్న వ్యక్తి ఈ విషయాలు, ఈ మాటలు ఏ దేవుని సేవకుడు కూడా పంచుకోడు. నేను ఎందుకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాను మీకంటే, వారి కుటుంబాలకు ఆదరణ, ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి ఒకరొకరు. కాబట్టి దాని గురించి భారంతో మీకు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుడు నమ్ముకోకపోయినా, నువ్వు హైందవుడైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా ఒక దినాన చనిపోవాల్సిందే. మరణమును బంధించేవాడు ఎవడు లేడు, మరణమును ఆపివేసేవాడు ఎవడు లేడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపలో మనము కాపాడబడుతూ ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కృప, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నామంటే ఆయన దయ. ఉద్యోగం చేస్తున్నావా, పనులు చేస్తున్నావా, కష్టపడి బ్రతుకుతూ ఉన్నావా, చదువుకుంటూ ఉన్నావా, ఏదో కూలి పని చేసుకుంటూ ఉన్నావా, పరిచయం చేస్తున్నావా, అది ఆయన దయనే, నీ దయ కాదు. ఒకానొక దినాన ఒక సహోదరుడు అన్నాడంట, నేను చాలా శక్తి కలిగిన వాడిని, చాలా బలం ఉంది నాకు, నేను యవ్వనస్తుని, నేను ఇప్పుడు చనిపోను, ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతికి కావలసినవన్నీ సమర్పించుకొని మా ఊరిలో ఉన్నతమైన స్థాయిలో నేను ఉంటాను, అందరికి సవాల్ చేస్తున్నా అని చెప్పి తను అంటూ వచ్చాడు. కానీ మరుసటి రోజు ఏం జరిగిందంటే సడన్గా ప్రమాదం సంభవించింది, చనిపోయాడు. నీటి పుడక లాంటిది జీవితం, అంతలో ఆవిరైపోయి, ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఎండిపోయి ఆకు లాంటిది. అలాంటి జీవితమును ఏం చేయగలం మనం? ప్రేమైన దేవుని ప్రజలారా, చాలా భారభరితమైన, చాలా వేదనకరమైన సిచ్యువేషన్ ఇదైతే. నేనైతే అనేక విషయాలను చూస్తూ పంచుకుంటూ రావడం జరుగుతూ వచ్చింది. వారి కుటుంబానికి ఆదరణ కలిగించాలని, ఆదరణ కలగాలని చిన్న మాటలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క సహాయం వారికి దయచేయాలా. ఈ సమయంలో ఎవరు వారిని ఏ మాటలు చెప్పి ఆదరించలేరు, ఎవరు కూడా ఏమీ చెప్పి ఆదరించరు. సడన్గా ఒకేసారి ఇద్దరు చనిపోతూ వచ్చారు. ఒకేసారి ఇద్దరు చనిపోతారు. కొన్నిసార్లు 100 మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిసార్లు 1000 మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క కాపుదల బిడ్డలకు దయచేయాలని కోరుతూ ఉన్నాను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. నిజంగా చిన్న వయసులోనే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం చాలా విషాదకరం. కానీ దేవుని దృష్టిలో అది విలువ గలది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నాతాన్ బాబు అనే పాస్టర్ గారు, జీవన్ కుమార్ అనే ఆ తమ్ముడు అనుకోని రీతిలో మహిమలోనికి వెళ్తూ వచ్చారు. ఖచ్చితంగా వారు దేవుని సన్నిధిలో ఉన్నారని, పరలోకంలో ఉన్నారని నిజంగా విశ్వసిస్తూ ఉన్నాం.
వారి నాన్నగారు కూడా దైవ సేవకుడని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇంటేటి నాతాను గారు, జీవానందం గారి కుమారుడు, తెల్లవారుజామున ఏలూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభువునందు నిద్రించారు. ఈ మరణం అనేది చాలా విషాదం. మంచిగా పరిచయం చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగిన వ్యక్తి, ఎంతో చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఏ ఆలోచన ఏమో తెలియదు. బహుఘనతను దేవుడు ఇచ్చారు, ఆయనకు బహుఘనతను అనుగ్రహిస్తూ వచ్చారు, సహాయం చేస్తూ వచ్చారు. పాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, అనేక మందికి మాదిరిగా ఉండే సంఘ కాపరిగా తను ఉంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి బాష్ప బిందువులను తుడిచేది దేవుడే తప్ప మనం చెప్పే ప్రతి మాట వారి హృదయానికి ఎంతో ఆదరణ ఇవ్వాలని కోరుకుందాం. ఆ తల్లికి దేవుడు మంచి సహాయం, ధైర్యం దేవుడు ఇవ్వాలని మనం కోరుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, వారైతే పరలోకానికి వెళ్ళారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు చనిపోతే పరలోకానికి వెళ్తావా? ఆ నిరీక్షణ ఉందా? టికెట్ తీసుకున్నావా? రిజర్వేషన్ చేయించుకున్నావా? లేకపోతే పరలోకంలో బాధపడాల్సి వస్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనంలో చెబుతూ, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అంటున్నాడు. ఎంతోమంది పెద్ద పెద్దవారు చనిపోయారు. ఈ బాధ కొన్ని రోజులే కాబట్టి తీరని లోటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వారైతే వారిద్దరు పరలోకంలో చేరారు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలని దేవుడు వారిని త్వరగా పిలుచుకున్నారు. ఈ యొక్క ప్రపంచం పాపముతో, ద్వేషముతో, అసూయతో నిండిన ప్రపంచాన్ని, రా పిల్లలారా నా దగ్గరికి రండి అని దేవుడు పిలుచుకున్నాడా అని అనిపిస్తూ ఉంది. కాకపోతే మరలా వారు నూతన మొక్క విత్తనం చనిపోయి మళ్ళా ఏ విధంగా వస్తుందో ఒక మొక్కగా, అలా వారు మరలా వస్తారని దేవుని యొక్క సన్నిధిలో బలమైన పరిచర్య పరలోకంలో వారికి ఉందని భావిస్తూ ఉన్నాం. అయితే నిలబడిన నీవు నేను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన పొందిన దెబ్బలను మనకు స్వస్థత కలిగినట్లుగా, ఆయన చేసే కృప ద్వారా మనకు విమోచన కలిగినట్లుగా నీవు నేను విశ్వాసముతో ఇంకా యేసు ప్రభువుని నమ్మకపోతే పరిశుద్ధపరచబడి క్షమాపణ అడిగి దేవుణ్ణి అడిగితే దేవుడు గొప్ప సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ, ధైర్యము దయచేయునుగాక. ప్రైజ్.